इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. ఇంక్విలాబ్ జిందాబాద్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు షహీద్ భగత్ సింగ్. అతను ఒక ఫైటర్, అతను ఒక వారియర్. హీ ఈజ్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ ఎ రైజన్ ఎటర్నల్. హీ ఈజ్ మోర్ దాన్ గాడ్ టు ఎవ్రీథింగ్. ఈవెన్ టుడే ఎవ్రీవన్ వర్షిప్ ఫర్ హిజ్ ఎక్సలెన్స్. హాయ్ గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బజార్ బజ్. ఈరోజు మనం భగత్ సింగ్ గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. ఈరోజు సెప్టెంబర్ 28వ తారీఖు, అంటే భగత్ సింగ్ గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజుకి ఆయన చేసిన విజయాలు, పోరాటాలు అండ్ అలాగే ఈ అతి చిన్న వయసు అయిన 23 ఏళ్లకే దేశం గర్వించదగ్గ ఫ్రీడమ్ ఫైటర్గా ఎలా ఎదిగాడు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. భగత్ సింగ్ పేరు వినగానే మీకు ఆయుధాలు, హింస మాత్రమే గుర్తొస్తుంది. కానీ భగత్ సింగ్ అపార మేధావని మీకెవరికన్నా తెలుసా? ఎప్పుడు చూసినా చేతిలో పుస్తకం ఉండేదని మీకు తెలుసా? అతను బ్రిటిష్, యూరోపియన్, అమెరికన్, రష్యన్ సాహిత్యాన్ని సుదీర్ఘంగా అధ్యయనం చేశాడు. కొన్ని అంచనాల ప్రకారం అతను అరెస్ట్ చేయబడ్డానికి ముందు 250 పుస్తకాలు చదివాడు. మరియు అతను జైల్లో గడిపిన 2 సంవత్సరాలు అతను 300 కంటే ఎక్కువ పుస్తకాలు చదివాడు. నా ఉద్దేశం ఏంటంటే, భగత్ సింగ్ అత్యున్నత స్థాయి మేధావి. అయితే ఈరోజు మీరు ఎవరైనా భగత్ సింగ్ లాగా నటించమని అడిగితే వారు మీసాలు మరియు ఫైర్ ఫింగర్ గన్లతో ఆడుకుంటారు. అయితే భగత్ సింగ్ ఇలా చెప్పాడని మీకు తెలుసా? బాంబులు మరియు పిస్టల్స్ విప్లవాన్ని తీసుకురావు. విప్లవం యొక్క కత్తి ఆలోచనలపై పదును పెడుతుంది. కానీ ఈరోజు ప్రజల ఆలోచనలు మరియు సిద్ధాంతాల గురించి ఎప్పుడూ మాట్లాడరు. మీరు నిజంగా భగత్ సింగ్ను గౌరవిస్తే అతని ఆలోచనల గురించి చదవండి. అతను అనుసరించే విలువలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మరియు వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. అతని సిద్ధాంతాలను తెలుసుకోండి మరియు దోపిడీని ఆపాలనే అతని కళ, దానికోసం పని ప్రారంభించండి. इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद, इनकलाब जिंदाबाद. Long live the revolution.